ఓం సాయిరామ్. శ్రీ సాయి సచ్చరిత్రము. సాయిబాబా ఎవరు అను ప్రశ్నకు 3 విధములుగా సమాధానం చెప్పవచ్చును. దీర్ఘాలోచన చేయకే విషయముల గూర్చి గాని మనుషులను గూర్చి గాని అభిప్రాయం చెప్ప అభ్యాసము గలవారు సాయిబాబాను ఒక పిచ్చి ఫకీరనియు, వారు షిరిడీలో శిథిలమై పాడుపడిన మసీదులో అనేక సంవత్సరములు నివసించి ఉన్నారనియు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుచు తమ దర్శనం వచ్చిన వారి నుంచి దక్షిణ రూపంగా ధనం వసూలు చేయుచుండిరనియు చెప్పెదరు. ఈ అభిప్రాయం తప్పు. ఆర్ఏ తార్కండ్ గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనానంతరం బాబా వద్ద సెలవు పుచ్చుకొని బొంబాయి తిరుగు ప్రయాణప్పుడు కంటతడి పెట్టుకొనెను. అతనితో బాబా ఇట్లనెను, పిచ్చివాని వలె ప్రవర్తించుచున్నావేమి? నేను బొంబాయిలో మాత్రం నీతో లేనా? దానికి తార్కండ్ గారి మిత్రుడు ఇట్లు జవాబిచ్చెను, నాకు ఆ విషయం తెలియదు. ఎందుకనగా మీరు బొంబాయిలో నాతో ఉన్నట్లు నాకు అనుభవం లేదు కదా. అందులకు బాబా ఇట్లనియెను, ఎవరైతే బాబా షిరిడీలో మాత్రమే ఉన్నాడని అనుకొందురో వారు బాబాను నిజముగా గ్రహింపలేదని తెలుసుకో. కొందరు సాయిబాబాను మహాసిద్ధ పురుషుడనిరి. మహమ్మదీయులు బాబాను తమ పిరుదుల్లో నొకరిగా భావించిరి. హిందువులు బాబాను తమ మహాత్ముల్లో నొకరిగా గ్రహించిరి. ప్రతి సంవత్సరం షిరిడీలో జరుగు ఉత్సవాల నిర్వాహకులు తమ ప్రకటనలో బాబాను చెంత చూడమనిగా పేర్కొనెదరు. ఈ అభిప్రాయం కూడా సరైంది కాదు. శ్రీ సాయిబాబాను సన్నిహితముగాను వాస్తవముగాను సేవించిన వారు మాత్రం బాబాను భగవదవతారముగా ఇప్పటికీ భావించుచున్నారు. దీనికి దిగువన కొన్ని దృష్టాంతములు ఇచ్చెదము. సాయిబాబా సర్వాంతర్యామి. పివి నరసింహస్వామి గారు రచించిన బాబా సూత్రములు పలుకులు అను గ్రంథమునకు పీఠికలో ఇండోర్ హైకోర్టు జడ్జి గారు ఎంబి రేవు గారు ఇట్లు వ్రాసి ఉన్నారు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారొక రూపుదాల్చిన భగవత్ రూపముగా తమ భక్తులకు బాసిల్లుతూ తమ లీల ప్రబోధాల ద్వారా సాధువుల మార్గమును ప్రకాశింపజేయుచుండెడివారు. వారి సర్వమైన దేహము మాయ అయిపోయినది, కానీ దానిలో అప్పుడుండిన బాబా మాత్రం ఇప్పటికీ అనంత శక్తి వలె నిలిచి వారు సమాధి చెందక ముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికీ వారిని ఆశ్రయించు అసంఖ్యాక భక్తులకు నిశ్శబ్దముగా సహాయపడుచున్నారు. శ్రీ బివి నరసింహస్వామి గారు రచించిన భక్తుల అనుభవములు అను పుస్తకంలోని మొదటి పేజీలో ఉత్తర భారతదేశంలోనున్న ఒక హైకోర్టు జడ్జి గారు ఇట్లు వ్రాసి ఉన్నారు, నేను సాయిబాబాను సృష్టి స్థితిలో ఐకారుడుగా భావించెదను. 1918 సంవత్సరంలో వారు సమాధి చెందకముందు నేనెట్లు భావించి తిని ఇప్పటికీ నేను అట్లే భావించుచున్నాను. నాకు మాత్రం వారు సమాధి చెందినట్లు లేదు. నా దృష్టిలో వారు అన్ని పరిమితులకు అతీతులు. వారు మా మధ్య ఉన్నప్పుడు వారి మానవ శరీరం నా కనుల ముందు సంచరించుచుండెను. ఒక్కొక్కప్పుడు అది మా దృష్టిని విశేషముగా ఆకర్షించేది, కానీ ఎక్కువ భాగం మా ఎరుకలో నిలిచింది మాత్రం వారి అనంత తత్వమే శాశ్వతం. అశాశ్వతముల అద్భుత సమ్మేళన రూపమైన ఒక మానసిక ప్రతిబింబం వల్లే వారు మాకు భాషించెదరు. అశాశ్వతమైన తమ మానవ దేహము ఒక్కొక్కప్పుడు మా ముందర తళుక్కుమని మెరిపించేవారు. ఇప్పుడు అశాశ్వతమైన ఆ దేహం మాయమై సాయిబాబాను శాశ్వతమైన అంతశక్తి మాత్రం నిలిచి ఉన్నది. బివి నరసింహస్వామి గారిచే రచింపబడిన భక్తుల అనుభవములు అను గ్రంథంలో 1920 పుటల్లో ఆచార్య జీజీ నార్కే ఇట్లు చెప్పియున్నారు, ఇంటి వద్ద నిత్యం నేను పూజించు గృహదేవతల మధ్య సాయిబాబా నొగరిగా నుంచి తిని. సాయిబాబా భగవంతుడు అయిన సామాన్య సత్పురుషుడు. మా మామగారు శ్రీమాన్ బూటి, నా భార్య, నా తల్లి గొప్ప సాయి భక్తులు. వారు సాయిబాబాను భగవంతుడనిలే పూజించువారు. నేను కొత్తగా షిరిడీకి పోయినప్పుడు ఒకనాడు హారతి సమయంలో సాయిబాబా మిక్కిలి కోపోద్రిక్తుడై ఉండెను. ఆ కారణముగా వారు కోపించుచు శపించుచు భయపెట్టుచుండిరి. ఆయన పిచ్చివాడా ఏమను సంశయం నా మనస్సులో మెదిలెను. మామూలుగానే హారతి పూర్తయ్యెను. ఆనాటి సాయంత్రం నేను బాబా పాదములను ఒత్తుచుంటిని. అప్పుడు బాబా ప్రేమగా నా తలను నిమురుచు, నేను పిచ్చివాడను కాను అనెను. ఎంత ఆశ్చర్యకరం! నా హృదయగత భావము గ్రహించుచున్నారు. వారికి తెలియకుండా మనం ఏ రహస్యమును దాచజాలము. వారు అంతర్యామి, నా అంతరాత్మ యొక్క అంతర్యామి. వారి అంతరాత్మను గూర్చి నాకు అనేక నిదర్శనములు కలిగెను. వారు నాతో మాట్లాడినప్పుడు నా హృదయంలో కూర్చుండి మాట్లాడని వారి వలె మాట్లాడువారు. నా హృదయంలో గల ఆలోచనలు కోరికలను గ్రహించుచుండెడి వారు. వారు నాలో నన్ను భగవంతుడు, వారే భగవంతుడని నిశ్చయించుటలో నాకెట్టి సంక్షోభం లేకుండెను. ఒక్కొక్కప్పుడు వారిని నేను పరీక్షించుచుంటిని. ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞులనియు వారి ఇచ్ఛానుసారం సర్వమును నడిపించెదరను ఒకే నమ్మకం కలుగుచుండెను.